హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం రోబోట్ రిటర్న్స్ టు ఆరిజిన్. ఓకే, ఈ ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఓ రోబోట్ అనేది ఆరిజిన్ అంటే 0 లొకేషన్, ఎక్స్ యాక్సిస్ 0, వై యాక్సిస్ కూడా 0 లొకేషన్లో ఉందన్నమాట. రోబోట్ అనేది మూవ్ చేయొచ్చు అనమాట, మూవ్ అవ్వచ్చు. ఏ డైరెక్షన్లోని? రైట్, లెఫ్ట్, అప్, డౌన్ ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వచ్చు అన్నాడు. ఓకే, మనకి డైరెక్షన్స్ స్ట్రింగ్ ఇచ్చాడు. ఆ డైరెక్షన్ స్ట్రింగ్ బట్టి ఆఫ్టర్ ఈ డైరెక్షన్స్ అన్నీ ఒక్కొక్క స్టెప్ వెళ్ళాక తిరిగి మళ్ళీ ఆరిజిన్ దగ్గరికి వచ్చాడో లేదని చెప్పేసి అడిగాడు అనమాట. ఓకే, నేను మీకు ఇప్పుడు 2 అప్రోచ్లు చెప్తాను. ఫస్ట్, తిరిగి రావాలంటే ఒక దగ్గరికి ఎన్ని అప్స్ ఉన్నాయో స్ట్రింగ్లోనే అన్ని డౌన్స్ ఉండాలి. ఓకేనా? అండ్ ఎన్ని రైట్స్ ఉన్నాయో అన్ని లెఫ్ట్స్ ఉండాలి. అంతేనా? ఒకవేళ ఈ 2 ట్రూ అయితే రిటర్న్ ట్రూ అయిపోవాలి. ఓకే, ఇది ఒక అప్రోచ్. ఇంకొక అప్రోచ్ చూసుకుందాం. మనం ఈ సొల్యూషన్ ఏంటంటే ఒక్కొక్క దానికోసం ఒక్కొక్కసారి ట్రావర్స్ అవుతున్నాం. సో ఎంటైర్ స్ట్రింగ్ని మనం 4 టైమ్స్ ట్రావర్స్ అవుతున్నాం. సింగిల్ టైం ట్రావర్సల్ చూసుకుందాం. ఈసారి ఎక్స్ని వైని ఇనీషియల్గా ఈక్వల్ 0 పెట్టుకుందాం. తర్వాత లూప్ అనేది రన్ చేసుకుందాం. మూవ్స్ ఫర్ ఈచ్ లూప్ పెట్టుకొని ఇఫ్ ఒకవేళ మూవ్స్ అనేది అప్పర్ అయితే అప్పుడు ఎక్స్ యాక్సిస్లో ఒక స్టెప్ ముందుకి. ఓకేనా? ఎల్స్ ఇఫ్ మూవ్స్ అనేది డౌన్ అయినట్టయితే ఎక్స్ యాక్సిస్ -1 చెయ్యి. ఒకవేళ మూవ్స్ అనేది లెఫ్ట్ అయితే వై అనేది మైనస్ చేయి. ఒకవేళ ఇవేమీ కాలేదంటే మూవ్స్ అనేది ఖచ్చితంగా రైట్ అయినట్టు. మూవ్స్ రైట్ అయితే ఎక్స్ అనేది వై అనేది ఇంక్రిమెంట్ చేయ ఒక స్టెప్. రిటర్న్ ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు 0 అయితే అటు తిరిగి మళ్ళీ ఆరిజిన్కి వచ్చినట్టు. సబ్మిట్ చేస్తాను. అది గైస్, వేరే లాంగ్వేజ్ కూడా సొల్యూషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. డైలీ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ నాతో కలిసి సాల్వ్ చేయాలనుకుంటే ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.